ఇవాళ మనం చందమామ కథల నుండి మరొక అట్టమీది బొమ్మ గురించి తెలుసుకుందాం. పాండవుల 5గురును ఎలా అయినా హతమార్చవలనని దుర్యోధనుడు కాంక్ష పట్టి ఉన్నాడు. తన పరివారంతో నిరంతరము సలహాలు చేస్తూనే ఉన్నాడు. అనేకమైన వ్యూహాలు పన్ని అవన్నీ విఫలమైన తరువాత చివరకు ఒకే ఒక అమోఘమైన ఉపాయం పన్నాడు. అదేంటంటే, కనకుడు అనే గొప్ప శిల్పిని రప్పించి అందమైన ఒక లక్క ఇంటిని సృష్టించాడు. మీ అన్నదమ్ములందరూ ఈ ఇంట్లో ఉండండి అని ధృతరాష్ట్రుడి చేత పాండవులకు చెప్పించాడు. ఆ ప్రకారం వచ్చి పాండవులు లక్క రోజులు ఉండగా ఒక చిన్న ఇంటికి నిప్పు ముట్టిందుకు పురోచరుని ఏర్పాటు చేసి ఉంచాడు. అయితే పాండవాక్షపాతి ఎదురు వల్ల నిమసినుడుగానే ఏర్పాటు తెలుసుకున్నాడు. పురోచరుడు లాక్షాగృహాన్ని దహనం చేయబోయే సమయం కూడా తెలుసుకున్నాడు. ఈ పరిస్థితులన్నీ గ్రహించి అంత ముందుగానే తవ్వి ఉంచిన ఒక రహస్య సొరంగం ద్వారా భీముడు గాఢనిద్రలో ఉన్న తన తల్లి కుంతీదేవిని సోదరులందరూ ఎత్తు తీసుకుపోయి గంగానది ఒడ్డుకు చేర్చాడు. విదురుని ఏర్పాటు ప్రకారం అక్కడ ఆ సమయాన సిద్ధంగా ఉన్న ఒక పడవ పాండవులను కుంతీదేవిని ఎక్కించుకుపోయి సురక్షితమైన ఒక ప్రదేశమందు దిగబెట్టింది. తర్వాత భీమసేనుడు మరలి వచ్చి పురోచరుడు కంటే ముందే అతని లక్కింటికి నిప్పు ముట్టించి వేశాడు. చికసేపటి లక్షగ్రహం పురోచరుడితో సహా భస్మీపటమై ఊరుకున్నది. తెల్లవారగానే అక్కడ బూద మాత్రమే అందింది. పాండవులందరూ చచ్చి ఉంటారని దుర్యోధనాదులు సంతోషించారు. ఈ ఘోరవార్త విని భీష్మాదులు దుఃఖించారు. అందరితో పాటు విదురును దుఃఖం నటించాడు. పురోహితులు రప్పించి ఎత్తరనుకున్న పాండవులకు కౌరవులు ఉత్తరీయ జరిపించారు. ధృతరాష్ట్రుడు కూడా పాండవులకు ద్యోతకాలు వదిలాడు. దహమైన లకైని గురించి తన ప్రతిజ్ఞతలను దుర్యోధనుడు. ఇదండి వాళ్ళ మన కథ. మళ్ళీ ఇంకొక కొత్త కథతో మీ ముందుంటాం. అంతవరకు సెలవు మరి.